హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా ఓల్డ్ ఉప్పాడ శారీస్ చూపిస్తానండి. మినిమం నాకు 10 శారీస్ పైనే ఉన్నాయండి. అన్నీ ఉప్పాడ అండి. దీంట్లో ఒక్క శారీ మాత్రమే కుప్పడం పట్టు ఉందండి. మిగతా అన్ని హ్యాండ్లూమ్ ఉప్పాడ శారీస్ అండి. నాకు నాట్ శారీస్ అంటే కొంచెం ఇష్టం ఎక్కువ అండి. ఎందుకంటే కట్టుకోవడానికి కంఫర్ట్ ఉంటాయి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కదా అండి, వేస్తే పడిపోతాయండి. మనకు మొద్దు పట్టు చీరల కన్నా ఇలాగా ఉప్పాడ శారీస్ చాలా కంఫర్ట్ ఉంటాయండి. ఒకప్పుడు భలే ట్రెండ్ అయినాయి కదండి ఉప్పాడ పట్టు శారీస్. ఇవి 12 ఇయర్స్ 10 ఇయర్స్ ఆ ఏజ్డ్ శారీస్ అండి. ఇవి ఇప్పటి శారీస్ అయితే కాదండి. ఇవి హన్కొండలో ఉన్నప్పుడు కొనుక్కున్నానండి. ఇవన్నీ ఆ ఊరు వదిలేసిందే నేను వచ్చి ఇలాంటి శారీలు కొనడం మానేసినానని చెప్పాలండి కంప్లీట్గా. ఇవాళ మీకు ఆ ఓల్డ్ ఉప్పాడ శారీస్ చూపిస్తానండి. ఇప్పటికీ బాగుంటాయండి, కానీ బ్లౌజెస్ ఇప్పుడు సెట్ కావండి అప్పటికి ఇప్పటికి. ఈ శారీ నా ఫేవరెట్ అండి, చాలా బాగుంటుందండి. ఈ మా అబ్బాయికి ఎంత ఏజ్, ఈ శారీకి అంత ఏజ్ అయి ఉంటుందండి. మినిమం 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 9 రన్నింగ్ అండి ఈ శారీకి. చాలా బాగుంటుందండి శారీ, చాలా కంఫర్ట్ ఉంది చూడండి. అట్లంటే ఇంకా ఎట్లా చెప్పాలండి, నేత శారీస్ అంటే అందరికి తెలిసే ఉంటాయి. భలే కంఫర్ట్ ఉంటుందండి. ఇది డబుల్ నేత అండి, ఉప్పాడ డబుల్ నేత శారీస్ చాలా కంఫర్ట్ ఉంటాయండి. ఇది పళ్ళు అండి. ఈ పళ్ళు కలరే బ్లౌజ్ వచ్చిందండి. అన్ని ఉప్పాడ శారీస్కి అప్పుడు అన్నిటికీ వర్క్ వేయించుకున్నానండి. అప్పుడే మగ్గం వర్క్ బాగా ట్రెండ్ అవుతుంది, బాగా అందరూ అప్పుడప్పుడే వేసుకుంటున్నారు కదా అండి. అప్పటి బ్లౌజ్ అండి ఇది. ఈ వర్క్ కూడా చాలా బాగుంటుందండి ఈ బ్లౌజు. ఇది ఇప్పటికీ కంఫర్ట్గానే ఉంటుందండి. ఇప్పుడు కూడా వేసుకుంటాను అప్పుడప్పుడు ఈ శారీని అయితే. చాలా బ్లౌజులు సెట్ కాలేదండి, ఒకటో రెండో సెట్ అవుతున్నాయండి అప్పుడు బ్లౌజులు వచ్చి, కానీ చాలా కంఫర్ట్ ఉంటాయండి ఈ శారీస్. నా ఫేవరెట్ ఏదన్నా ఉందంటే ఉప్పాడ అండి. చాలా కంఫర్ట్ ఉన్నాయండి. కానీ ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి, కానీ ఇంత మంచిగా డబుల్ నేత శారీస్ దొరుకుతలేవండి. ఇక్కడ కూడా షాప్లో చూసినాను, అంత సింగిల్ నేత ఉన్నాయండి. ఇది వచ్చి కుప్పడం అండి, ఇది ఒకటే ఉందండి నా దగ్గర కుప్పడం పట్టు. ఇవంతా కొంచెం కాస్ట్ పడ్డాయండి. ఫస్ట్ చూపించిన శారీ వచ్చి 6,500 పడిందండి నాకు అప్పట్లో. ఈ శారీ కూడా నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మా అబ్బాయి అప్పుడు తీసుకున్న శారీ అండి. చాలా బాగుంటుందండి శారీ. మొత్తం ఇదే విధంగా ఉంటుంది. పళ్ళు చూపిస్తాను చూడండి. ఈ శారీస్ నిన్న మొత్తం కబోర్డ్ సర్దుతా అంటే అప్పుడు కనపడ్డాయండి. ఈ శారీస్ చూపించచ్చు కదా అన్నట్టు ఓపెన్ చేసినా అండి. ఈ మడత కూడా అప్పుడప్పుడు మనం ఇప్పాలండి, లేకపోతే మడతలో చీకిపోతాయి కదా అండి, చినిగిపోతాయి ఈ శారీస్. పళ్ళు అండి, చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా. సేమ్ దీనికి కూడా వర్క్ వేయించుకున్నానండి. ఇది మొత్తం థ్రెడ్ వర్కే. చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా. ఇప్పుడు ఆరెంజ్ కలర్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా అండి. ఈ శారీ కూడా ఒక 8 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 9 ఇయర్స్ అయిందండి ఈ శారీకి. కానీ బాగుంటాయండి ఉప్పాడ కుప్పడము ఏమైనా నాత్ శారీస్ బాగుంటాయండి. ఈ నాత్ శారీస్ కొన్ని మొద్దు మొద్దుగా వస్తాయి చూడండి, పట్టు శారీలు బెడ్షీట్ లాగా, అవి కంఫర్ట్ ఉండవండి. ఇవి చాలా కంఫర్ట్ ఉంటాయి. మనం సమ్మర్లో అయినా కూడా కట్టేయవచ్చునండి. ఇక్కడ ఒక శారీని తిప్పించి మడిచి పెట్టున్నానండి. ఇంకా ఇది నా ఫేవరెట్ అని చెప్పాలండి ఉప్పాడలోనే. ఉప్పాడ టిష్యూ అండి ఇది. చాలా బాగుంటుందండి ఈ శారీ వచ్చి. ఇది ఇంకా ఐరన్ కూడా చేయలేదండి ఈ శారీ. షాంపూ వాష్ చేసి అట్లే పెట్టేసినానండి. దీన్ని వచ్చి నా ఫేవరెట్ అండి అన్నిట్లో కన్నా. ఇది చాలా బాగుంటుందండి ఈ శారీ వచ్చి. దీని బ్లౌజ్ వచ్చి ఇది నేనే అండి ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇది వచ్చి మా అమ్మాయికి బ్లౌజ్ కుట్టినానండి. ఆ క్లాత్ మిగిలింది, ఆ క్లాత్ తీసుకొచ్చి దీనికి హ్యాండ్స్ వేసుకున్నానండి. దీనికైతే వర్క్ అయిపోలేదండి, దీన్నే వాడేసినాను ఈ శారీకి వచ్చి. ఇది వచ్చి వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్నాను కదా అండి ఆ శారీ. ఇది చాలా కంఫర్ట్ ఉంటుందండి. ఇది కూడా ఉప్పాడనే, సింపుల్ ఉంటుందండి. పళ్ళు అండి, పళ్ళు కలరే బ్లౌజు. సింపుల్ అండి. శారీ అంతా సేమ్ ఇంతే అండి, ఇంకేం ఉండదు దీనికి. బార్డర్ ఉండదు, ఏమి ఉండదండి. అదో బ్లౌజ్ అండి. చాలా బాగుంటుంది అయితే ఈ శారీ. కట్టుకున్నాం అనుకో కంఫర్ట్ ఉంటాయండి.
మెయిన్ ఈ నాకు చెమటలు ఎక్కువ పడతాయండి, కాబట్టి ఏ బట్టలు అంటే ఏ శారీలు అంటే వేసుకోలేదు. ఇవైతే హాయిగా ఉంటాయండి, మనం ఎంతసేపు అయినా కట్టుకొని ఉండిపోవచ్చు ఇలాంటి శారీస్ని. కానీ కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి కట్టుకుంటే. అప్పుడప్పుడే ఉప్పాడ శారీస్ వస్తూ ఉన్నాయండి, అప్పుడు తీసుకున్నానండి. మినిమం ఈ శారీకి ఒక 12 years అయి ఉంటుందండి. కానీ భలే ఉండేదండి అప్పట్లో కట్టుకుంటే. ఇది సేమ్ ఇది కూడా మొత్తం ఇట్లే ఉంటుందండి. శారీ అంతా మెత్తగా ఉంటుంది, శారీ సింపుల్గా ఉంటుందండి శారీ. కానీ కట్టుకుంటే మాత్రం భలే కంఫర్ట్, చాలా బాగుంటుందండి. పళ్ళు అండి, ఇది సింపుల్ అండి. ఈ శారీ గ్రీన్ కలర్ పళ్ళు, గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. అప్పుడు నాకు తెలియదండి ఈ బ్లౌజ్ మీదకి వర్క్ వేయకుండా మనం హాఫ్ పట్టు తీసుకొని బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగా వచ్చుంటాయేమో బ్లౌజులు, తెలియదు నాకు అప్పట్లో. సేమ్ ఇదే బ్లౌజ్ శారీల మీదకి మగ్గం వర్క్ వేసేసుకున్నాను. ఇవేమంటే వాడంగా కొంచెం బ్లౌజ్ పికిలిపోవడం, పాడైపోవడం జరుగుతున్నాయండి. ఇది కూడా స్టార్టింగ్ అండి. ఫస్ట్ ఇదే అనుకుంటా అండి. దీని తర్వాత ఈ చెక్స్ మోడల్ శారీ తీసుకున్నా నేను. భలే ఉంటుందండి ఈ శారీ కూడా. మా అమ్మాయికి ఒక 2 years అయింటుంది అనుకుంటానండి అప్పటి శారీ ఇది. కానీ ఇప్పటికీ చాలా కంఫర్ట్. ఈ శారీలు అన్నీ ఉప్పాడేనే అండి, ఒక్కటి మాత్రమే దీంట్లో కుప్పడం మిక్స్ అయింది. అది సేమ్ అండి. బ్లౌజ్ సేమ్ ముందు చూపించిన బ్లౌజ్ వరకు అది ఇది రెండు ఒకటే అండి. ఇవన్నీ వరంగల్ శారీస్ అండి. అప్పుడున్నప్పుడు హన్మకొండలో తీసుకున్నానండి ఈ శారీస్, ఈ బ్లౌజ్. భలే ఉంటుందండి ఈ శారీ కూడా. చాలా సింపుల్గా ఉంటుంది శారీ అంతా. బ్లౌజ్ వచ్చి సేమ్ పళ్ళు కలర్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి కూడా. పళ్ళు అండి ఇది. ఇవేమి హెవీగా గందరగోళంగా ఉండవండి, కట్టుకుంటే కంఫర్ట్గా ఉంటాయి, కొంచెం క్లాసీగా ఉంటాం మనం కూడా. ఈ శారీ మీదకి బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ ఒకటి ఇప్పటికీ పాడగాలేదండి, బాగానే ఉంది. కానీ ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్గా సరిపోతా లేవండి. అప్పటికిప్పటికీ మనం మారిపోతాం కదా అండి. బ్లౌజులు మాత్రం అట్లే ఉన్నాయి. కానీ భలే ఉంటుందండి ఈ శారీ కూడా. కలర్ కాంబినేషన్ శారీ ఎప్పుడు కట్టుకున్నా బాగుంటాయి. కానీ 1.5 year అయిందండి ఈ శారీలో. ఇంకా పికిలిపోతాయేమో, అప్పుడప్పుడు శారీలు మనం తీసి ఉల్టా మడత పెట్టాలండి. ఇలాంటి కట్టుకోకుండా వదిలేసినాం అనుకో ఆ మడతలో చినిగిపోతాయని భయానికి ఓపెన్ చేస్తున్నానండి ఇప్పుడు. ఇది నా ఫేవరెట్ అండి. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని ఇష్టమైనవే అండి. భలే ఉంటుందండి ఈ శారీ అయితే, ఎప్పుడు కట్టుకున్నా బాగుంటుంది. ఇవన్నీ కొంచెం కాస్ట్లీనే అండి, అన్నీ నార్మల్ కాస్ట్ ఏమీ లేవు దీంట్లో. భలే ఉంటుందండి ఈ శారీ కూడా. పళ్ళు చాలా కంఫర్ట్ ఉంటాయండి ఇవి. ఎంత నేను బ్లౌజ్ అండి సింపుల్గా కుట్టుకున్నాను. ఎల్బో కదండి, 3/4 హ్యాండ్స్ ఈ బ్లౌజ్. చాలా బాగుంటుందండి ఇది కూడా. ఇది కూడా సింపుల్గా ఉంటుందండి, కడ్డీ బార్డర్ లాగా చిన్న బార్డరు అటు ఇటు, ఇంకేమి ఉండదండి ఈ శారీలో కూడా. సింపుల్గా ఉంటుంది, కట్టుకోవడానికి కంఫర్ట్ ఉంటాయి. అదొకటే అండి ఈ శారీలో నాకు నచ్చింది. పళ్ళు కూడా ఏం పెద్దగా వేయలేదండి, జస్ట్ కలర్ వేరియేషన్ అండి. బ్లూనే డబుల్ షేడ్ ఉందండి దీంట్లో పళ్ళు. ఆ పళ్ళు కలరు బ్లౌజ్ అండి. ఇది కూడా సింపుల్గా ఉంటుంది వర్క్, బాగుంటుందండి ఇది కూడా కట్టుకుంటే. ఇవంతా ప్యూర్ ఉప్పాడ అండి, అందుకే కంఫర్ట్ ఉన్నాయి. ఇంకా ఉన్నాయండి నా దగ్గర ఇవి. ఈ శారీ బ్లౌజ్ అయితే పాడైందండి, దీనికి కూడా వర్క్ వేసుకున్నాను. బ్లౌజ్ తెలియక సేమ్ శారీలో క్లాత్ వేసే లోపల మొత్తం పికిలిపోయిందండి. అందుకే ఈ శారీ బ్లౌజ్ చూపిస్తా నేను. సేమ్ శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుందండి. ఇది వచ్చి ఇంకా కలర్ బాగుందండి. ఇది ఒక్క శారీకి డ్రై వాష్కి ఇచ్చినానండి 2 సార్లు. ఇది ఒక్కటి నాకు కలర్ షేడ్ అయ్యిందేమో అనిపిస్తుందండి. మిగతా అంతా షాంపూ వాష్ చేసి ఐరన్ చేసుకున్నానండి. నేనేం డ్రై వాష్కి కూడా ఇస్తలేను, బాగున్నాయి అన్ని.
ఈ శారీస్లో ఏ శారీ బాగుందో కొంచెం కామెంట్ చేయండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో ఈ వీడియోని ఆపేస్తున్నానండి. అందరికీ బాయ్.